7 టీవీ తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 1వ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కప్ప రజితా భాస్కర్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు కేటాయించిన ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చామని వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. పోటీ చేయడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు ఎల్లవేళ మేము పనిచేయగలుగుతామని మీరు మాకు సహకారం అన్ని సేవలు మా నుంచి ప్రజలు అందుకున్నారు. మేము కూడా వాళ్ళ పిలుపు మేరకు ముందు చేయడం జరిగింది. అది వాళ్ళు ప్రజలు గుర్తించి ప్రజా గొంతుగా మా ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు మన ఎయిర్ కండిషనర్ కూలర్ గుర్తుకు వేసి మా భార్య కప్ప రజిత గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఊరికి సేవ చేసుకుంటాం 5 ఏళ్ళు అని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందు నాకు ఎలాంటి ఫ్యామిలీ కానీ స్కీములు కానీ కబ్జాలు కానీ నాకు ఎలాంటి ల్యాండ్ తగాదాలు కానీ మా ఊర్లో ఎవరితో కోపం కానీ ఏం లేదు. కనుక మీరు ఆశించి నన్ను దయచేసి గెలిపిస్తే మీకు ఎల్లవేళలో రుణపడి ఉంటాను, మీ ఇంటి ముందు ఉంటాను అని తెలియజేయడం జరుగుతుంది. మరొక్కసారి గ్రామ ప్రజలకు మా వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి గెలిపేయాలని తెలియజేస్తున్నాను. ఎయిర్ కండిషనర్ గుర్తుకే, ఎయిర్ కండిషనర్ గుర్తుకే, ఎయిర్ కండిషనర్ గుర్తుకే నాయకత్వం, ఎయిర్ కండిషనర్ గుర్తుకే. మున్సిపాలిటీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు ఎల్లవేళ మేము పనిచేయగలుగుతామని మీరు మాకు సహకారం అన్ని సేవలు మా నుంచి ప్రజలు అందుకున్నారు. మేము కూడా వాళ్ళ పిలుపు మేరకు ముందు చేయడం జరిగింది. అది